రౌండ్ రౌండ్కి బెట్టింగ్లే మాత్రం మొత్తం బెట్టింగ్ల మీద నడుస్తూ. చిన్న అంశం సార్, లోకేష్ మెజారిటీ ఎంత పెరుగుద్ది దాని మీద బెట్టింగ్లు అండి. పవన్ కళ్యాణ్ మెజారిటీ ఈ అంశంలో బెట్టింగ్లు ఎంత ఎక్కువ మీద బెట్టింగ్లు కాస్తున్నారండి. మరో పక్కన పులివెందుల్లో జగన్ రెడ్డికి మెజారిటీ ఎంత తగ్గుద్ది దాని మీద పందాలు కాస్తున్నారండి. ఇది చాలా ఆశ్చర్యంగా. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏర్పడిద్ది అని పందాలకు వచ్చేటువంటి వాళ్ళు కనుచూపు మేరలో కనపడటం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్పి నమ్మకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఆ పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రూపాయికి రూపాయి బెట్టింగ్ తోటి వచ్చి వాళ్ళు కనపడటం లేదు. అంటే ఇది ఎంతటి ఆందోళన కలిగిస్తుంది ఆ పార్టీకి, ఎంతటి భయానకమైన పరిస్థితి ఉంది ఆ పార్టీలో. అంటే ఓడిపోతున్నాము అని క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారు. లేదా ఎవరైతే ఈ బెట్టింగ్ పెట్టేటువంటి వాళ్ళు కూడా సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారు. 2019లో పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే బెట్టింగ్లు పెట్టారో ఈసారి అందులో ఒక 10% కూడా బెట్టింగ్లకి రాలేదు. అంటే వాళ్ళు ఓటమిని మౌఖికంగా సూచనప్రాయంగా అంగీకరించారు. మనం బెట్టింగులు అంటున్నాం కదా, బెట్టింగులు జరగటం లేదు. చాలా తక్కువగా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఫామ్ చేసిద్దని చాలా తక్కువ మంది వచ్చారు. అది కూడా రూపాయికి రూపాయన్నర. అంటే తెలుగుదేశం వాళ్ళు రూపాయన్నర పెడితే వాళ్ళు రూపాయి పెడతారు. అలాంటిది జరుగుతూ ఉన్నది. ఇది ఒక అంశం. ఇక రెండోది క్యాండిడేట్స్ మీద లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటి మీద బెట్టింగ్స్ కొంత జరుగుతున్నాయి. అది పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేక కొన్ని కాన్స్టిట్యూన్సీ అంటే మెజారిటీ మీద కుప్పం కావచ్చు, లేదా హిందూపురం కావచ్చు, కడప కావచ్చు, లేదా చాలా నియోజకవర్గాలు బెట్టింగ్ మీద జరుగుతుంది. లేదా క్యాండిడేట్స్ అంటే గెలుపు ఓటముల మీద జరుగుతూ ఉన్నది. అది గెలుపు ఓటముల మీద జరుగుతున్నటువంటి దగ్గర కూడా చాలా తక్కువ. అంటే తెలుగుదేశం పార్టీకి నుంచి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు బెట్టింగ్ అని పరిగెడుతూ ఉన్నారు. కానీ అవతల నుంచి బెట్టింగ్ పెట్టడానికి ఎదురొచ్చేటువంటి వాళ్ళు కనపడటం లేదు. వీళ్ళు ఏమన్నా డబ్బులు బ్యాగులు ఎత్తుకొని వీళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళు ఏమన్నా కనపడేటువంటి పరిస్థితి లేకపోతే వీళ్ళు బ్యాగులు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట ప్రస్తుతం. మరి అందుకని బెట్టింగ్లు ఈసారి అనుకున్నంత స్థాయిలో జరగటం లేదు. ఇది ఫ్యాక్టు. కాదు జరుగుతున్నట్టు అది చాలా తక్కువ జరుగుతున్నాయి. అంటే గతంలో జరిగినటువంటి వాటికి ఈసారి జరుగుతున్న దానికి వైఎస్ఆర్సీపీ పార్టీనే ప్రభుత్వం, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే బెట్టింగ్లో వద్దు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, మనం ఓడిపోతున్నాం అనేటువంటి ఒక దీన్ని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. దీనికి ఒక రీజన్ ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నామని చెప్పడంతో బెట్టింగ్లు ఎక్కువగా పెట్టి నష్టపోయింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకున్నారు. ఎందుకు ఆయన అలా చెప్పి పదే గెలుస్తున్నామని చెప్పడంతో పెట్టి నష్టపోయామని. ఈసారి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నష్టపోకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెట్టింగ్ల విషయంలో కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదా ఇంకొకరు బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్లు ముఖ్యం కాదు, బెట్టింగ్ల విషయం కాదు అని చెప్పిన వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళని బెట్టింగ్లు పెట్టవద్దు అని ఇచ్చారు. ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి, ఆ డబ్బులు పోతే మా మీద ఇంకెక్కువ విమర్శలు చేస్తారు కాబట్టి అలా జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశంతో వాళ్ళు గేమ్ ఆడారు. ఇది మరొక అంశం. వంశీ గారు, మరి షెడ్యూల్ విడుదలైనప్పుడు 90 సీట్లు పైన గెలుస్తాము అని చెప్పిన వైసీపీ సంబంధించిన అప్పుడు కూడా 1:1, 1:2 రేషియోలో కూడా బెట్టింగ్లు జరిగాయండి. తర్వాత స్టెప్ బై స్టెప్ కౌంటింగ్ డేట్ దగ్గర పడే కొలది ఇప్పుడు 60 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్పని 1:10 అని చెప్పన్నా కూడా వైసీపీకి చెందిన వాళ్ళు అసలు ఎవరు రావట్లేదంట. అంటే ఎంత మార్పు రావడానికి? అంటే జనరల్గా ఎలక్షన్ నామినేషన్ ముందు, ఎలక్షన్ నామినేషన్ తర్వాత ఒక చేంజ్ కనపడుతోంది. ఎలక్షన్ కౌంటింగ్, అది ఎలక్షన్ పోలింగ్ అప్పుడు, ఎలక్షన్ పోలింగ్ తర్వాత ఇంకొక చేంజ్ కనపడుతుంది. ఆ ఎలక్షన్ కౌంటింగ్కి వచ్చేటప్పటికి దాని యొక్క రిజల్ట్స్ కనపడుతుంది. అంటే ఎవరైనా గమనించుకునేటప్పుడు ఒక నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ అంశాలకు ప్రభావితం అయ్యారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటువంటిది చాలామంది నిశ్చితంగా గమనించి చెప్పగలుగుతారు.
ఆ చెప్పగలిగినటువంటి అంశాలను పరిశీలించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనే భావన ఉన్నప్పుడు ఎలా వస్తారు బెట్టింగ్కి? ఎలక్షన్కు ముందు ఒక రకంగా ఉంటుంది, నామినేషన్ అప్పుడు ఒక రకంగా ఉంటుంది, నామినేషన్ తర్వాత ఒక రకంగా ఉంటుంది, పోలింగ్కు ముందు ఒక రకంగా ఉంటుంది, పోలింగ్ తర్వాత ఒక రకంగా ఉంటుంది, కౌంటింగ్ ముందు వచ్చేటప్పటికి దాని ప్రభావం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు వస్తాయని చెప్పన్నారు. ఈరోజు 260, 270 స్థానాలు వచ్చేటప్పుడు గగనంగా కనపడుతూ ఉంది. ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటివి చాలా ఉంటాయి రాజు గారు. అంటే ఇవన్నీ చాలా ప్రభావవంతమైన అంశాలు. పెద్ద బెట్టింగ్ల మీద మాత్రం ప్రజలు అంటే కూటమి ఏమన్నా ఎదురు చూస్తుంది, వైసీపీ ఏమన్నా చేతులు ఎత్తేసింది.